హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవాళ కొటేషన్ ఏంటంటే, ఏ డే వితౌట్ లాఫర్ ఈజ్ ఏ డే వేస్టెడ్. మన జీవితంలో ఏ రోజు అయితే నవ్వకుండా ఒక రోజు గడుపుతామో ఆ రోజుని మన జీవితంలో కోల్పోయినట్టే. ఆ రోజు అనేది మనకు వేస్ట్ అయిపోయినట్టే. ఇది డైలీ వ్లాగ్ అండి. నేను ఒక రోజులో సండే రోజు అనేది కొన్ని పనులు ఎక్కువ ఉంటాయి. ఆ పనులు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి ట్రైపాడ్తో తీసుకోవడంతో కొంచెం క్లారిటీ అయితే లేదు వీడియోలో. కొన్ని అయితే మా పిల్లలు హెల్ప్ చేశారు, కొన్ని అయితే వాళ్ళు లేచేసరికి నేనైతే డిస్టర్బెన్స్ అవుద్దని నేనే కొన్ని ట్రైపాడ్తో అయితే చేసుకున్నాను ఇంట్లో పనులతో పాటు ఒకసారి. అందుకని కొంచెం క్లారిటీ అయితే తగ్గింది. ఇవి ఫస్ట్ నెయ్యి అయితే కరగబెట్టేసుకుంటున్నానండి. ముందు రోజే వెన్నపూస గిలక కొట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ లెగవంగానే తలకి కొంచెం పెరుగు అది పెట్టుకున్నాను, జుట్టు ఊడకుండా. అందుకోసం అయితే ఆ పెరుగు పెట్టుకుంటూ ఈ పనులు అయితే చేసుకున్నాను. వెన్నపూస కరగబెడుతూ ఈ పక్కన బాండీలో పల్లీలు అయితే వేయించేస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు అలవాటు, స్కూల్కి వెళ్ళే టైంలో పొద్దున్నే అన్నీ అంటే అవ్వని చెప్పి ఇట్లా చేసి పెట్టేసుకునే అలవాటు. ఫస్ట్లో రెడీమేడ్గా కొనుక్కొచ్చుకునే వాళ్ళం, కానీ తర్వాత నేనే ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఇలా వేయించేసి పక్కన పెట్టేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. అప్పటికప్పుడు మనం చట్నీ చేసేసుకోవచ్చు. తర్వాత మా అత్తగారు పొద్దున్నే షాప్కి వెళ్ళిపోయారండి. అందుకని క్లీనింగ్తో పాటు ఆవిడకి కూడా టిఫిన్ పంపించేశాను. తర్వాత పిల్లలు కూడా టిఫిన్ చేసేస్తున్నారు. మార్నింగ్ నిన్న గిలకొట్టిన మజ్జిగలో మెంతట్లులాగా స్పాంజి దోశలాగా వేసాను. ఇవి తినేవి మినపట్లు కాదండి, వీటిని స్పాంజి దోశలు అంటారు. తర్వాత సండే అయ్యేసరికి పిల్లలు కొంచెం లేట్గా లేచినా కానీ స్టోర్ రూమ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నామండి. చాలా రోజులు అయింది. చెక్కలు అవి ఉండేసరికి డస్ట్ అయితే బాగా ఉంది, అందుకని ఆ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాం. తర్వాత పిల్లలకి హెడ్ బాతులు చేయించి నేను కూడా హెడ్ బాత్ చేసి పెరుగు పెట్టుకున్నాను కదా, దేవుడి దగ్గరకు అయితే నమస్కారం చేసుకున్నా. దేవుడి దగ్గర అయితే ఇలా కొట్టి మనం తలుపు తీయాలండి. ఎప్పుడు పడితే అప్పుడు మన స్వామిని డిస్టర్బ్ చేయకూడదు, అందుకని ఒకసారి అలా కొట్టి తీయడం అనేది అలవాటు. తర్వాత బిర్యానీ కోసం అయితే ఈ ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాము. బిర్యానీ పన్నీర్ కర్రీ సండే స్పెషల్ కింద చేసుకున్నామండి. మేము వైశ్యాస్ కాబట్టి ఎగ్ కూడా తినము, ఇంట్లో ట్రై చేయము, అందుకని ఆ రెసిపీస్ కావు, ఓన్లీ వెజ్ రెసిపీసే వస్తాయి. ముందు నెయ్యి కరగబెట్టేసుకున్నాను, పల్లీలు వేయించుకున్నాను కాదండి, అవి అయితే డబ్బాల్లో స్టోర్ చేసేసుకున్నాను. ఇది మాకు 10 డేస్కి ఒకసారి వస్తుంది ఈ క్వాంటిటీ నెయ్యి. తర్వాత బిర్యానీ కోసం అయితే నేను తాలింపుకి కాదు, ఆ వెజిటేబుల్స్ అన్నీ వేయించుకోవడానికి ఆయిల్ గీ అయితే పెట్టుకున్నాను. ఇది బిర్యానీ రెసిపీ కాదండి, ఓన్లీ డైలీ వ్లాగు. సో అందుకని బిర్యానీ రెసిపీ అనేది నేను మీరు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ పనులన్నీ పూర్తి చేసేటప్పుడు మామూలు ఫ్రస్ట్రేషన్ కాదండి. పిల్లల చేత ఆ గది క్లీన్ చేయించి వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి కదండి, వాళ్ళ బుక్స్ అన్నీ సర్దించుకునేసరికి పాపం ఎండకి వాళ్ళు చేయలేక నేను చేయలేక చాలా సఫర్ అయ్యాం. కానీ ఇల్లు క్లీనింగ్ అనేది మనం చేసుకుంటూ పిల్లలకు కూడా అలవాటు చేయాలనేది నాకు తెలిసిన పద్ధతి. అందుకని వాళ్ళ చేత వాళ్ళ బుక్స్ అనేది సర్దిచ్చాను. అవసరం లేని బుక్స్ అనేది పక్కన పెట్టించేసి అవసరమైన బుక్స్ ఎవరికైనా ఇవ్వాలనుకున్న బుక్స్ అయితే వాళ్ళ చేత పక్కన పెట్టించేసి వీళ్ళ జూనియర్స్ ఉంటారు కదండి, వాళ్ళకైతే వీళ్ళ చేత ఇప్పిస్తాను మంచిదని చెప్పేసి. అందుకని చెప్పేసి బుక్స్ అన్నీ అయితే అలా సర్దిచ్చేసరికి చాలా టైం అయిపోయింది. తర్వాత కొంచెం వాళ్ళకి బీట్రూట్ పౌడర్తో మసాజ్ అయితే చేసి స్నానాలు చేయించాను. ఈ పనులన్నీ అయ్యేసరికి ఇల్లు క్లీనింగ్ మొత్తం అయ్యేసరికి 11:30 ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత ఈ బిర్యానీ కోసం నేను బాగా సఫర్ అవుతున్నాను, ఇబ్బంది పడుతున్నానని చెప్పి మా అమ్మాయి చక్కగా వెజిటేబుల్స్ అవన్నీ కోసి పక్కన పెట్టేసింది. సో నాకు ప్రిపరేషన్ కొంచెం ఈజీగా తొందరగా అయిపోయినట్టు అనిపించింది హెల్ప్ చేసేసరికి. పాపం ఎందుకమ్మా పొద్దునుంచి ఏదో క్లీన్ చేస్తూ కష్టపడుతున్నావు కదా, నేను కూడా హెల్ప్ చేస్తాలే అని చెప్పి నేను హెడ్ బాత్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి పాపం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసింది. తర్వాత చిన్నమ్మాయి వీడియో షూటింగ్లో కొంచెం హెల్ప్ చేసింది. నేను చేస్తూ ఉంటే నేను తీస్తుంటాలే అమ్మ అని చెప్పి చిన్నమ్మ హెల్ప్ చేసింది. పక్కన బిర్యానీ అయితే రెడీ చేసేసానండి. దానికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే బర్న్ అయ్యింది, మాకు కొంచెం కంగారేసింది. తర్వాత ఈ రెండు రెడీ చేసుకుని వంట అంతా క్లీన్ చేసేసరికి పొయ్యి కూడా క్లీన్ చేసేసుకున్నాను. పొయ్యి చుట్టూ నీట్గా ఉంటుంది కదా అన్ని ఐటమ్స్ చేసేసరికి. సో పన్నీర్ కర్రీ, రైతా, వంకాయ ఫ్రై, వేడివేడి రైస్ కూడా రైస్ చేసాము. ఈ రైస్ ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు బిర్యానీ అచ్చంగా తినరండి, మా అత్తగారు కానీ మా మామగారు కానీ పెద్దోళ్ళు కదా, మేమైతే అచ్చంగా రైస్ ఐటమ్ కింద తింటాం కానీ వాళ్ళైతే తినరు. అందుకోసమని వాళ్ళ కోసం వైట్ రైస్ వండి వంకాయ ఫ్రై చేశాను. తర్వాత ఈ బిర్యానీ అనేది పైన డెకరేషన్ కోసం అయితే కొత్తిమీరను జీడిపప్పులు కూడా వేశాను. మా పిల్లలిద్దరికి ఫస్ట్ వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తా అన్నారు, కొంచెంసేపు వెయిట్ చేశారు కానీ తర్వాత ఆల్మోస్ట్ 1:30 అయిపోయిందిలే అని వాళ్ళైతే తినడానికి రెడీ అయిపోయారు.
మా చిన్నమ్మాయికి కానీ పెద్దమ్మాయికి కానీ, పెద్దమ్మాయికి ఫ్రైడ్ రైస్ ఇష్టం, చిన్నమ్మాయికి టమాటా రైస్ ఇష్టం. బిర్యానీ అంత లైక్ చేయరు, కానీ ఇది బాగా నచ్చిందని చెప్పి తిన్నారు. మా వారి కోసం నేను కూడా 2 దాకా వెయిట్ చేశాను. తీరా ఫోన్ చేస్తే ఆయనేమో ఫ్రెండ్స్తో భోంచేస్తున్నాను అనుకోకుండా నువ్వు తినేసేలే అని చెప్పేసరికి నేను అప్పుడు తిన్నాను. తిన్నాక ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నామండి. తర్వాత ఈవినింగ్ 6 అయ్యేసరికి షాప్కి బయలుదేరుతా అన్నారు మా వారు టీ తాగేసి. నేను కూడా రానా షాప్ దగ్గర ఏమన్నా హెల్ప్ చేయడానికి అని చెప్పి రమ్మన్నారు. ఒక్కోసారి వద్దంటారు కానీ నేను రమ్మన్నారు కదా అని వెళ్ళాము. షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి మా షాపులు అనమాట ఇవి మొత్తం డ్రై ఫ్రూట్స్ అవన్నీ స్టాక్ ఉంటాయి. కౌంటర్ కానీ ఇది వర్కర్స్ గది. నిన్న సండే అయ్యేసరికి వర్కర్స్ రాలేదు. మేమిద్దరం సరే వాంటింగ్ ఉంది, ఫెస్టివల్ సీజన్ కాదని మేమిద్దరమే చేసుకున్నాము. ఆయన అయితే ఇట్లా గుళ్ళులో గ్రేడింగ్ చేశారు, నేనైతే ఇట్లా బద్ద గ్రేడింగ్ అనమాట. బద్దలో 4 రకాలు స్క్రాబ్ వస్తుంది, అవన్నీ పక్కన పెట్టాలి. ఒక 2 సైజులు వైట్ బ్లాక్ ముక్క జంబో సైజ్ అని వస్తాయి. నేనైతే అవి గ్రేడింగ్ చేశాను, ఆయన అయితే జంబోలు గ్రేడింగ్ చేసుకున్నారు. ఇవి ఇట్లా 4 రకాలు అన్నమాట. చాలా నిద్రలో లేచి కొంచెం ఈ మూట అయితే చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాను, కానీ నాదైతే ఫినిష్ అవ్వలేదండి. నేను చేసే వర్క్ కొంచెం టైం పట్టుద్ది. మా వారు అనుకున్న మూట అయితే ఫినిష్ చేయగలిగారు, నా వల్ల అయితే కాలేదు. అందులో నిద్రలో నుంచి లేచి అలా వెళ్ళేసరికి బాగా హెడేక్గా ఉంది. అందుకని మా వారిని కాఫీ తాగొస్తానని ఆయన బయలుదేరుతుంటే నాకు కూడా తెమ్మనేసరికి ఆయన ఇద్దరికి పార్సిల్ తీసుకొచ్చారు. ఆ హెడేక్కి కొంచెం బాగా కాఫీ అందులో వేడివేడిగా పడితే కానీ నాకైతే మైండ్ పనిచేయలేదండి, అంత హెడేక్ వచ్చేసింది. తర్వాత నేను కొద్దిగా రెడీ చేసిన సరికి అయితే మా వారు ఆ కవర్స్లో పోసుకుంటున్నారు. సరిగ్గా చేశానా లేదా, ఈ మధ్య షాప్కి అయితే వెళ్ళట్లేదండి, వర్కర్స్ కూడా సరుకు తక్కువ వచ్చిందని వర్కర్స్కి కూడా చెప్పట్లేదు, అందుకని ఆయన వెరిఫై చేసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ మాకు నవమి భోజనాలు జరుగుతున్నాయండి. మా షాప్లో వర్కర్స్ కూడా ఎదురుగానే ఉంటారు. వాళ్ళు టికెట్లు ఉన్నాయి రమ్మని చెప్పినా మేము మధ్యాహ్నం బిర్యానీ తిన్నామన్నాం కదా, అందుకని హెవీగా ఉండేసరికి పాపం అన్నిసార్లు పిలిచినా మేము వెళ్ళలేకపోయాం. తర్వాత ఇంకా మేము లోపలికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయిందండి. 10 దాకా వర్క్ చేసుకుంటూ కూర్చున్నాం. హెడ్ బాత్ కాఫీ తాగినా తగ్గలేదు, కానీ ఇళయరాజా సాంగ్స్ వింటుకుంటూ ఒక 2 అవర్స్ అయితే చేయగలిగానండి. ఏదైనా ఆ సాంగ్స్ అనేవి నాకైతే మంచి మెడిసిన్లో పనిచేస్తాయి. ఇంటికి వచ్చేసరికి మా అత్తగారు పాపం పిల్లలకి అయితే వండి పెట్టేశారు. నేను కొంచెం పై సర్దుడు ఉంటే సర్దేసేసి పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి చాలా ఫన్నీగా కొన్ని జోక్స్ అయితే వేసుకుంటూ రెస్ట్ తీసుకున్నాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.